రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు ఏంటో డైరెక్ట్గా చెప్పేస్తాను. మొదటి మందు వచ్చేప్పటికి లియోపాడ్ మిత్రులారా, అంటే ఇది విలువుడ్ కంపెనీ వాళ్ళది. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోపిడ్ 30.5% ఎస్సీ. అంటే ఏం లేదు మిత్రులారా, మనం సూపర్ కాన్ఫిడర్ అంటాం కదా, అదే మిత్రులారా ఇది. ఇది ఎందుకు తెచ్చుకుంటున్నాను అంటే, పోయిన ఆదివారం నేను జానీ అనే మందు స్ప్రే చేసుకున్నాను గర్డే కంపెనీ వాళ్ళది. ఫిప్రోనిల్ 18.87%. దాని కంటిన్యూషన్గా ఇది తెచ్చుకోవడం జరిగింది. లైట్గా తేమ ఉంది భూమిలో కాబట్టి. ఇది నల్ల తామర పురుగు, అలాగే తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే ఇలాంటి మందులతోనే నేను కంట్రోల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నేను స్టార్టింగ్ దశ నుంచి కూడా ఒక్కసారి మాత్రమే ఎక్స్పాన్స్ మందు స్ప్రే చేసుకున్నాను. ఇకపోతే దీని డోస్ చూసుకుంటే ఒక ఎకరానికి 100 ml మిత్రులారా. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మందు ఏంటంటే టాప్ ఎమ్, థయోఫైనైడ్ మిథాల్ అంటాం కదా, రోకా అంటాం కదా మిత్రులారా, అదే మందు ఇది. అయితే ఇది ఎందుకు తెచ్చుకున్నానంటే, పండాకు అనేది వస్తూ ఉంది కాబట్టి నేను మైక్రోన్యూట్రియన్స్ అనేది స్ప్రే చేసుకున్నాను. ఆల్మోస్ట్ నా తోటలో క్యూర్ అయిపోయింది. కానీ ప్రివెంటివ్గా ఎక్కడన్నా మిగిలి ఉంటే ఆకుమచ్చ వలన వచ్చిన పండాకు, దాన్ని నివారించుకోవడం కోసం ఇది తెచ్చుకోవడం జరిగింది. దీని డోస్ చూసుకున్నట్టే ఒక ఎకరానికి 300 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ఇది దేనికి పనిచేస్తూ ఉంటుందంటే, కాయకుళ్ళకు పనిచేస్తూ ఉంటుంది, అలాగే బూడిద తెగులకి పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా, అలాగే పండాకు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇది నేను తెచ్చుకోవడం జరిగింది. ఇదే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు అయితే. కాకపోతే ఆల్రెడీ కలుపుకోవడం జరిగింది, మా నాన్నగారు కలిపేశారు. నేను టైం లేట్ 5:20 అయింది టైము, ఈవినింగ్. అందుకోసమని స్పీడ్గా చెప్పేద్దామని తెచ్చుకున్నాను. ఇకపోతే నేను మీకు ఒక 2 నిమిషాల తోట అనేది చూపిస్తూ ఉంటాను, ఎలా ఉంది, ఫ్లవరింగ్ ఉందా లేదా, కాసిందా లేదా అని జస్ట్ అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఇదిగోండి మిత్రులారా, చాలా రోజులు అవుతుంది. ఇది నా ఎకరం తోట మిత్రులారా. గమనించండి ఒకసారి ఫ్లవరింగ్ ఎలా ఉంది, కాపు ఎలా ఉంది. కాపు అయితే కోపించాలి మిత్రులారా. ఇవన్నీ లేత మొక్కలు, పై కాపాడింది చూడండి, కోపించాలి. కూలోళ్ళు దొరకట్లేదు, అందుకోసం ఆగటం జరిగింది. గమనించవచ్చు మీరు ఎలా ఉందో కాపు అనేది. కింద కాయ కూడా పండిపోయింది. ఫుల్ ఫ్లవరింగ్, అలాగే కాసి కూడా ఉంది మిత్రులారా. ఎందుకోసం అంటే నేను స్ప్రే చేసుకుంటున్న మందులు ఆ విధంగా పనిచేస్తున్నాయి అని నేను నమ్ముతా ఉన్నాను. మీరు గమనించుకోవచ్చు క్లియర్గా ఎలా ఉంది, ఫ్లవరింగ్ ఎలా ఉంది, గ్రోతింగ్ ఎలా ఉంది అని. ఆల్రెడీ ఒక కింద కాపు అయితే గట్టిగా పడిపోయింది. కాకపోతే అక్కడక్కడ ఉన్న పడి మొక్కలు మాత్రం కాపు అనేది సరిగ్గా లేదు, పై కాపు మాత్రమే పడింది మిత్రులారా. ఇదిగోండి వైరస్ మొక్కలు అని చెప్పాను కదా, నా తోటలో అక్కడక్కడ ఉన్నాయని, ఉధృతి పెరిగిందని. ఎందుకంటే దోమకు సంబంధించిన మందులు లేట్ చేశాను కదా, అందుకోసమని. ఇదిగోండి కాపు చూసారా, ఫ్లవరింగ్ పిందె ఎలా ఉందో. ఎందుకోసం అంటే అయినా కాపు కాసినా కూడా ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ అనేది ఎక్కడ ఆగలేదు. ఇదిగోండి గమనించండి, అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఎందుకోసం అంటే నేను పెద్ద టెక్నికల్ కలిగిన పెద్ద మందులు అయితే ఏం స్ప్రే చేసుకోలేదు. ఇట్లాంటి నార్మల్ మందులతోనే నేను తోటని ఈ విధంగా తెచ్చుకోవడం అనేది జరిగింది మిత్రులారా. కావాలంటే నేను ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నాను మందులకి అనేది నా వీడియోస్లో ఉంటాయి, చూడొచ్చు. ఫస్ట్లో అయితే లేవు, ఒక 3 నెలల నుంచి అలా ఉంటా ఉంది మిత్రులారా, మీరు గమనించుకోవచ్చు. ఇదిగోండి ఫ్లవరింగ్ ఎలాగుంది, గ్రోతింగ్ ఎలాగుంది అనేది అబ్జర్వ్ చేయండి. తోటలో వస్తూ ఉన్నాను, ఒక పాయలోనే వస్తూ ఉన్నాను. ఎందుకంటే టైం అనేది తక్కువగా ఉంది నాకు. ఆల్రెడీ 5:20 అయింది, మందు కూడా స్ప్రే చేసుకోవాలి కదా. ఆ ఉద్దేశంతో ఇలాగా స్పీడ్గా చెప్తా ఉన్నాను మిత్రులారా, అర్థం చేసుకోండి దయచేసి. గమనించారు కదా, ఇలా ఉంది. కింద కాయ కోపించాలి. చూసారా, కాయ మచ్చ అనేది ఎక్కడా ఉండదు, ఎక్కడో ఒక కాయకు మాత్రమే ఉంటుంది. ఈ చెట్టు అనే కాదు, తోట మొత్తం ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది మిత్రులారా. ఎందుకోసం అంటే నేను ప్రతి 15 రోజుల కోసం సాధ్యమైనంత వరకు తెగులు మందు కూడా స్ప్రే చేసుకుంటా ఉన్నాను. ఇదిగోండి చూడండి, గమనించారా తోట. అదే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి అయితే కాబట్టి పండాక్కి సంబంధించి మీరు ఒకసారి న్యూట్రియంట్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ మధ్యలో ఒకసారి తెగులుకు సంబంధించిన మందు స్ప్రే చేసుకోండి. అలాగే మధ్యలో మళ్ళీ ఇంకొకసారి న్యూట్రియంట్స్ అనేవి కూడా స్ప్రే చేసుకుంటూ ఉన్నాను మిత్రులారా. కంప్లీట్గా క్యూర్ అయిపోద్ది. ఓకే మిత్రులారా, ఉంటాను. థ్యాంక్ యూ.